నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అసెంబ్లీ శాసనమండలి సమావేశాల్లో ప్రజా సమస్యలను ప్రస్తావించి ప్రత్యేకత చాటుకున్న పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వైద్య రంగంలో కూడా విశిష్ట ప్రతిభను సాధిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తనకు ఎస్కేఎస్టీ సదస్సులో స్పష్టం చేసిన నన్నయ్య యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సుధాకర్ ఆధునిక వైద్య సదుపాయాల వల్ల దంతాలకు చేకూరుతున్న రక్షణ పేర్కొన్న తనకు దంత వైద్య నిపుణులు శ్రీహరి సంక్షేమ పథకాలతో మారిన ప్రభుత్వ బడ్జెట్ స్వరూపాలు తనకు రోటరీ సభలో పేర్కొన్న విద్యావేత్త డాక్టర్ చంద్రప్రసాద్ వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అంకిత భావంతో కృషి చేస్తున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాడేపల్లిగూడెం సభలో ప్రకటించిన బ్యాంకు జీఎం నాగవెంకటరమణ P4 విధానంపై 8వ తేదీ నుంచి నిర్వహించే సర్వేను సమర్థవంతంగా పూర్తి చేయాలి రాజమండ్రిలో మండల స్థాయి అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ప్రస్తుత రబీ సీజన్లో సాగునీటి ఎద్దడి లేకుండా సమిష్టిగా కృషి చేయాలి పోలవరం నుంచి జలవనరులు సాగునీటి సంఘాలకు సూచించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ జీలుగుమిల్లిలోని జగదాంబ అమ్మవారి తిరునాళ్లను ప్రారంభించిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై చేసిన విమర్శనలకు నిరసనగా ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఫిర్యాదు చేసిన జనసేన నేతలు అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ శాసనమండలి సమావేశాల్లో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు పలు అంశాలపై ఈ సభలలో ప్రస్తావించి ప్రత్యేకతను చాటుకున్నారు అందులో భాగంగా జిల్లా కేంద్రం భీమవరం ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తున్న పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ రహదారులు కంపోస్ట్ యార్డ్ డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అలాగే రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు ఈ రంగాన్ని ఎన్ఆర్ఈజీసీలో కలపాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ పంచాయతీరాజ్ శాఖ మనకి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మన ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు ఎన్ఆర్జీఎస్ పెట్టి గ్రామ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు శాంక్షన్ చేశారు మన ఎన్డీఏ కూటమి వచ్చిందట ఫస్ట్ వర్క్ ఇదేనా మనకి ప్రతి గ్రామంలోనూ సిమెంట్ రోడ్లు వేసుకుంటున్నాం కానీ గ్రామాల్లో ఉన్న ఇంకో ప్రధాన సమస్య ఏంటంటే డ్రైన్స్ లేవు రోడ్లు పడుతున్నాయి రోడ్డు పక్కన డ్రైన్స్ లేవు ప్రతి గ్రామం కూడా మురికి కుంటల కింద తయారవుతున్నాయి రాబోయే రోజుల్లో ఎన్ఆర్జీఎస్ కింద డ్రైన్స్ కూడా శాంక్షన్ ఇస్తే గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయి ఇంకొక సమస్య ఏంటంటే గ్రామాల్లో డంపింగ్ యార్డులు లేవు ఏ గ్రామం చూసినా డంపింగ్ యార్డ్ లేదు ఊరు ఎంట్రన్స్లో చెత్త చెదారం వేసేయటం ఆ ఊళ్ళోకి వెళ్ళాలంటే ఈ ఊరంతా ఎలాగా ఉంటుందా అనిపిస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి అందుకని డంపింగ్ యార్డ్లకి కూడా స్థలాలు సేకరించి గ్రామ ప్రాంతాల్లో కూడా డంపింగ్ యార్డ్లకి శాంక్షన్ ఇచ్చి అవి ఏర్పాటు చేయాలని మీ ద్వారా మంత్రివర్యులను కోరుతున్నాను అలాగే ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే మన డెల్టా ప్రాంతంలో రోడ్లన్నీ కూడా కెనాల్ బండ్స్ మీద ఉంటాయి రాష్ట్ర రాజధాని అమరావతిలో జరుగుతున్న శాసనమండలి సమావేశాల్లో భీమవరానికి చెందిన ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి గురువారం పాల్గొని పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు ఉద్యోగులకు 12వ పీఆర్సీ ఐఆర్ ప్రకటించి డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని అన్నారు అదేవిధంగా మొత్తం 22 అంశాలపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు అది అప్ప లేదంటే మనకి సహాయం చేస్తారా
అది అప్పు అయితే కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందా మన రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందా అనేది క్లారిటీ ఇవ్వాలా. అది అప్పు అయితే మన రాష్ట్రానికి ఇప్పటికీ అప్పులతో కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. పోలవరానికి సంబంధించి కూడా నిన్న మన మా మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు చెప్పారు, తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా 1000 కోట్ల రూపాయలు 900 కోట్ల రూపాయలు నిర్వాసితులకి ఇచ్చామని చెప్పారు. అభినందనీయం. అయితే ఇంకా నిర్వాసితులకి ఇవ్వాల్సినటువంటి సహాయం చేయలేదు. అక్కడ భూములు కోల్పోయినటువంటి వాళ్ళు వ్యవసాయ కార్మికులుగా అవటం లేదా ఇల్లు కోల్పోయినటువంటి నిర్వాసితులు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఆ నిర్వాసితుల యొక్క సమస్యని పరిష్కరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. మరొక అంశం ఏంటంటే వ్యవసాయానికి సంబంధించి కూడా ఇందాక మా ఫ్లోర్ లీడర్ గారు అడిగారు, కౌలు రైతులకి సంబంధించి దాని మీద క్లారిటీ లేదు, కౌలు రైతుల యొక్క సమస్యలు పరిష్కరించాలని. అలాగే పేజీ నెంబర్ 37లో పాయింట్ 74లో కార్మిక శాఖకి సంబంధించినటువంటి పాయింట్ లో ఎంత నిధులు కేటాయిస్తామనేది స్పష్టంగా లేదు. కానీ ఈఎస్ఐ హాస్పిటల్స్ మాత్రం స్థలాలు కేటాయించామని చెప్పడం జరిగింది అధ్యక్ష. అంతేవిధంగా 1999 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి కాలంలో గోపాలమిత్ర వ్యవస్థని స్థాపించారు. ఆ వ్యవస్థని 6,500 ఇవ్వాలని చెప్పి 2018లో కూడా మన ముఖ్యమంత్రి గారే కేటాయించారు. వాళ్ళకి ఉద్యోగ భద్రత ఇచ్చి వాళ్ళ జీతాలు పెంచాలని. ఇంకా ప్రధానంగా అధ్యక్ష ఈ రోజున తల్లికి వందనం, గత ప్రభుత్వం అమ్మఒడి, లేదంటే ఇప్పుడు తల్లికి వందనం, ఇవన్నీ కూడా ప్రైవేట్ పాఠశాలకు కూడా ఇస్తున్నామని చెప్పి వ్యాఖ్యానం మన బడ్జెట్ లో చెప్పారు అధ్యక్ష. ఓకే, అదే ప్రైవేట్ పాఠశాలలో అతి తక్కువ జీతానికి పనిచేస్తున్నటువంటి జాబ్ సెక్యూరిటీ లేనటువంటి ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఆ ప్రైవేట్ టీచర్స్ కూడా బడ్జెట్ కేటాయించి వాళ్ళకు కూడా ప్రభుత్వం వైపు నుంచి ఒక సహాయం బడ్జెట్ కనీసంగా ఒక హెల్త్ కార్డు కానీ ఇన్సూరెన్స్ స్కీమ్ని కానీ ప్రభుత్వం నుంచి ఇతను టీచరు ఇతను లెక్చరర్ అనే ఒక ఐడెంటిఫికేషన్ కార్డు కానీ ప్రభుత్వం నుంచి ఆ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ టీచర్స్ కి నెలకి సెలవులు ఇవ్వాలనే ఒక లీవ్ రూల్స్ కానీ ఇస్తే ఆ ప్రైవేట్ కూడా. ప్రభుత్వ అధికారులు నిర్వహిస్తున్న దాడుల్లో సీజ్ చేసిన రేషన్ బియ్యం ఎక్కడికి వెళ్తున్నాయని రాజధాని అమరావతిలో గురువారం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ పాల్గొని ప్రశ్నోత్తర సమయంలో సంబంధిత మంత్రిని ప్రశ్నించారు. అలాగే రేషన్ బియ్యం ప్రజలు వండుకుని తినేలా మార్పులు తీసుకురావాలని ఆయన ప్రభుత్వ నేతలకు సూచించారు. ఇదే అంశంపై ఆర్మిల్లి మరింత లోతుగా మాట్లాడి సమాధానాలు రాబట్టుకున్నారు. ఇంకా తణుకుకు సంబంధించి జాతీయ రహదారిలో ఉన్న ఉండ్రాజ్వరం తేతలి వైజంక్షన్ల వద్ద చేపట్టిన ఫ్లైఓవర్ నిర్మాణాలు నత్తనడకగా సాగుతున్నాయని తెలిపారు. దీనివల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఆ పనులను తక్షణం పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని కోరారు. ధన్యవాదాలు. ముందుగా మంత్రివర్యులు మనోహర్ గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే 2 రోజుల్లో ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి పలు ఎమ్మెల్యేస్ పాయింట్లన్నీ కూడా వెరిఫై చేసి అక్కడ ఉన్నటువంటి అవకతవకలన్నింటినీ కూడా వెలికితీసి ఆ రోజు కాకినాడ కేంద్రంగా జరుగుతున్నటువంటి అక్రమాలను కూడా అడ్డుకోవడం జరిగింది. దాదాపు 12,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఇది వైసీపీ 5 సంవత్సరాల పరిపాలనలో రేషన్ మాఫియా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక పెద్ద నెట్వర్క్గా ఏర్పడింది అధ్యక్ష. ముఖ్యంగా ఏదైతే ఈ ఎండియు వెహికల్స్ అని పెట్టారో ఆ ఎండియు వెహికల్స్ దగ్గర బియ్యం ఇచ్చేటప్పుడే పక్కన ఒక మోటార్ సైకిల్ మీద ఒక మనిషి ఉంటాడు అధ్యక్ష. ఆ బియ్యం వాళ్ళకి ఇవ్వటం వీళ్ళు పట్టుకుపోవడం కూడా జరుగుతుంది అధ్యక్ష. సో ఆ విధంగా వాళ్ళు 18 రూపాయలు 17 రూపాయలు ఇచ్చి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోవటం, ఈ విధంగా ఒక రీసైక్లింగ్కి దానికి సంబంధించినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకుని రాష్ట్ర స్థాయిలో దోపిడీ చేశారు అధ్యక్ష. ఇది ముఖ్యంగా చూస్తే ఇది మంత్రి గారికి నేను చూసిన కూడా ఏంటంటే అధ్యక్ష, ఈ బియ్యం ప్రజలందరూ కూడా ఉపయోగించుకునే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. ముఖ్యంగా దాని కన్జంప్షన్ కూడా పెంచే విధంగా ఈరోజు దాదాపు పీడిఎస్ బియ్యంలో వాస్తవ లెక్కల ఆధారంగా కాకుండా మామూలుగా ఈరోజు గ్రామాల్లో ఎంక్వైరీ చేసినప్పుడు కనీసం 60% బియ్యం పైగా ఈరోజు పక్కదారి పట్టేస్తుంది అధ్యక్ష. ఎవరు కూడా వాడుకోవట్ల. దానికి కారణం ఈరోజు నెల రోజుల్లో ఏ నెల ఉత్పత్తి అయినటువంటి బియ్యాన్ని ఆ నెలే మనం పంపిణీ చేస్తున్నాం అధ్యక్ష. కనీసం ఒక 4-5 నెలలు దాన్ని నిల్వ చేసి పేదలకు అందిస్తే వాళ్ళు పాత బియ్యం కింద వండుకోవడానికి కూడా బాగుంటుంది. కొత్త బియ్యం అయితే దాని ముద్ద కింద తయారైపోయి తినడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉండటం వలన ఈ విధంగా కూడా కొంతమంది అమ్మటం కూడా జరుగుతుంది అధ్యక్ష. 9,664 అరెస్ట్ కేసులు పెట్టామన్నారు. 76,000 మెట్రిక్ టన్నులు సీజ్ చేశారు అధ్యక్ష. ఇక్కడ ఈ బియ్యాన్ని కూడా సీజ్ చేసిన బియ్యం కూడా ఏ విధంగా ఆక్షన్ చేసి ఎవరు కొంటున్నారు దీన్ని
ఆ కొన్నటువంటి బియ్యం ఏ విధంగా దాన్ని ఉపయోగించుకుంటున్నారు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. సీజ్ చేసినటువంటి బియ్యం 5 సంవత్సరాల్లో ఎంత ఉంది, ఆ బియ్యం కొన్న వాళ్ళు ఎవరు, ట్రేడర్స్ ఆక్షన్ పెట్టినప్పుడు, ఇదంతా కూడా ఒక నెట్వర్క్ తీసుకుని నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కేవలం కొంతమంది వ్యక్తులే ఈ బియ్యాన్ని కొన్నారండి రీసైకిల్కి. సో అది కూడా దాని మీద కూడా చర్యలు తీసుకోవాలి. అలాగే నామినల్గా 6A కేసులు పెడతాం వలన వాళ్ళు మరలా భయం లేకుండా మరలా ఇదే దాన్ని రిపీట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. సో దీని మీద కూడా చర్యలు తీసుకుని ముఖ్యంగా దీన్ని అడ్డుకట్ట వేసే విధంగా పేద ప్రజలందరికీ కూడా మంచి బియ్యాన్ని కూడా అందించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకున్నారు. తణుకులో 2014-19 కాలంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉండ్రాజవరం జంక్షను, తేతలి వై జంక్షను రెండూ కూడా బ్లాక్ స్పాట్స్గా ఉండి అనేక యాక్సిడెంట్లు జరిగి చాలామంది చనిపోయేవారు అధ్యక్ష. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ఈరోజు స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్ పాత్రుడు గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి అప్పుడు సమర్పించి దాని ద్వారా శాంక్షన్ కూడా చేయించడం జరిగింది అధ్యక్ష. అయితే దీనికి సంబంధించి టెండర్లు 2021లో పూర్తయి 2022లో పనులు ప్రారంభమైనాయి అధ్యక్ష. ఇందులో ఉండ్రాజవరం జంక్షన్ ఫ్లైఓవర్కి సంబంధించి పనులు 2022లో ప్రారంభమైనప్పటికీ కూడా ఇప్పటికీ కనీసం 60% కూడా పూర్తి కాలేదు అధ్యక్ష. మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 7 నెలలుగాను కూడా అనేక సార్లు నేషనల్ హైవే అధికారులతో కానీ అదేవిధంగా కాంట్రాక్టర్తో కానీ మాట్లాడటం జరిగింది అధ్యక్ష. అయినప్పటికీ కూడా పనులు చాలా నత్తనడకగా నడుస్తున్నాయి అధ్యక్ష. దీని మీద నేను కోరేది మంత్రివర్యుల్ని, ఆర్ఎన్బి శాఖ మంత్రివర్యుల్ని, వారి అధికారులతో మాట్లాడి అక్కడ కాంట్రాక్టర్కి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఎందుకని పనులు జరగట్లేదని ఒకసారి సమీక్షించాల్సిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా తేతలి వై జంక్షన్కి సంబంధించి కోర్టులో కేసు ఉందని చెప్పి పెండింగ్ పెట్టారు అధ్యక్ష. దాని పనులు కూడా నిలుపుదల చేశారు. ఈ 2 ఫ్లైఓవర్లు అదేవిధంగా ముఖ్యంగా ఉండ్రాజవరం జంక్షన్ ఫ్లైఓవర్ దగ్గర సర్వీస్ రోడ్లు కూడా వాళ్ళు కనీసం రిపేర్లు కూడా చేయకుండా ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా సర్వీస్ రోడ్లు చాలామంది ఎమ్మెల్యేలు కానీ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు కూడా కోనసీమ జిల్లాకి వెళ్ళాలంటే ఆ రోడ్లోనే వెళ్ళాలి సార్. ఆ రోడ్డు అధ్వానంగా ఉండి సర్వీస్ రోడ్లు కూడా వాళ్ళు కనీసం 1 కిలోమీటర్ ఉంది సర్వీస్ రోడ్డు, అవి కూడా ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేయట్లేదు సార్. దాని మీద కూడా మంత్రి గారు ఒకసారి వారితో మాట్లాడి దాని మీద వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతున్నాను. ప్రభుత్వాలు మారినప్పటికీ ప్రజల సంక్షేమం కోసం రూపొందించిన పథకాలను యథావిధిగా కొనసాగించినప్పుడే సమాజానికి మేలు చేకూరగలదని తణుకుకు చెందిన ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ గురువారం జరిగిన శాసనమండలి సమావేశంలో పాల్గొని బడ్జెట్పై జరిగిన చర్చల్లో మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంకా ఆర్థిక మంత్రి పయ్యాపుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో వైద్యానికి గత సంవత్సరం కన్నా ఈ ఏడాది ఎక్కువ కేటాయింపులు చేసినప్పటికీ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా ఇవ్వవలసిన నిధుల్లో బాకీలు ఉన్నాయని ఆయన ప్రస్తావించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత మంత్రి సానుకూలంగా స్పందించాలని సూచించారు. అందరూ కూడా చాలా అభిప్రాయాలు చెప్పారు. మరి నా ఉద్దేశంలో బడ్జెట్ అనేది ఒక ప్రపోజల్. ఈ ప్రపోజల్ ఎప్పుడైనా మార్చుకోవచ్చు, ఎలా విధంగా మార్చుకోవచ్చు ప్రజల అవసరార్థం. గవర్నమెంట్ మారినప్పుడల్లా కొన్ని పనులు ఆగిపోతూ ఉంటాయి. ఆగవు, వెళ్ళి ఖచ్చితంగా కొంత పనులు ప్రోగ్రెస్ లో ఉంటాయి. అంగన్వాడీ బిల్డింగ్స్ ఏంటి, స్కూల్స్ ఏంటి, హాస్పిటల్స్ ఏంటి, సెక్రటరీస్ ఏంటి, అన్నీ కూడా ప్రోగ్రెస్ లో ఉంటాయి. అవి ఆగిపోతున్నాయి అధ్యక్ష. అలా ఆగకూడదు. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే అది ఇప్పుడు కంటిన్యూ అవ్వాలి. బిల్డింగ్లు మాత్రం పాతబడిపోకూడదు, ఇనుము తుప్పట్టకూడదు, వేస్టేజ్ అవ్వకూడదు, ప్రజల డబ్బు ఒక వేస్ట్ అవ్వకూడదనే కేవలం ఉద్దేశం అధ్యక్ష. అందువల్ల పెండింగ్ పనులకి, పెండింగ్ బిల్డర్స్ కి ఒక సెపరేట్ హెడ్ పెట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో ఒక ప్రపోజల్ పెట్టుంటే ప్రజలకు కూడా పూర్తిగా అవగాహన వస్తుందని నేను ఒక సూచన చేస్తాను అధ్యక్ష. నెక్స్ట్ వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఖర్చు పెడుతున్నా మరి మన వైద్య సేవలు, మరి ఎన్టీఆర్ వైద్య సేవ అవ్వనివ్వండి, ఆరోగ్య సేవ అవ్వనివ్వండి, ఇట్లా ఇంకా పెండింగ్ ఎప్పుడైతే ఉన్నాయి అధ్యక్ష. ఆ పెండింగ్ మూలంగా పేదవాళ్ళు బెనిఫిట్ పొందలేకపోతున్నారు. ఒక ఉదాహరణ చెప్పాలంటే మీకు వెస్ట్ గోదావరి తణుకులో అక్కడ ఒక డయాలసిస్ సెంటర్ ఉంది. అక్కడ పేదలు ఎంతో మంది చేర్చుకుంటున్నారు. ఆ డయాలసిస్ సెంటర్ కి జూలై నెల నుంచి ఇప్పటిదాకా 1,23,00,000 ఒక బాకీ ఉంది అధ్యక్ష. ఒక డయాలసిస్ సెంటర్ కి 1,23,00,000 రూపాయలు బాకీ ఉంటే ఆ డయాలసిస్ సెంటర్ ఏ విధంగా ముందుకెళ్తుంది, పేషెంట్ ఏ విధంగా సర్వీస్ చేస్తారు. అందువల్ల దయచేసి ఇలాంటి సెంటర్స్ కి పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు ఫండ్ ఒక రిలీజ్ చేస్తుందని కోరుకుంటూ, భారీ పరిశ్రమ వచ్చే ముందు చిన్న పరిశ్రమలు అభివృద్ధిలోకి రావాలి అధ్యక్ష. చిన్న పరిశ్రమలకి చాలా హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ కావాలి. మరి ఎలక్ట్రికల్ కూడా
చాలా ఇబ్బందులు వస్తున్నాయి అధ్యక్ష. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో అక్కడ పెరవలి మండలంలో కండవల గ్రామంలో ఒక స్పిన్నింగ్ మిల్ కి ఒక రిస్టోరేషన్ 2 kVA పవర్ కావాలని 3 నెలల క్రితం అడిగితే ఇప్పుడు దాకా ఇవ్వలేకపోయారు అధ్యక్ష. మరి నేను ఈ విషయాన్ని మంత్రి గారి దృష్టిలో తీసుకెళ్లాను. మంత్రి గారు కూడా పాపం చాలా ఒక ఏలూరు జిల్లా మన భీమడల మండలం హెడ్ క్వార్టర్స్ లో ఉన్న ఫైర్ ఇంజన్ రిపేర్ లో ఉంది అధ్యక్ష. గత 3-4 నెలలు బట్టి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు నుంచి ఫైర్ ఇంజిన్ తెప్పించుకుంటున్నారు అధ్యక్ష. ఎలా తెప్పించుకుంటే ఒక 40 నిమిషాలు, గంట పడుతుంది. ఈ లోపు నష్టం అంతా జరిగిపోతుంది అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అగ్నిమాపక శకటాలను కూడా ఒకసారి పరిశీలన చేసి అన్ని కండిషన్ లో పెట్టి అన్నిటిని కూడా ఏ విపత్తు వచ్చినా ఆదుకునేలా చేయాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. దిస్ ఇస్ మై స్పెషల్. వ్యాధికారిక స్వేచ్ఛ సూక్ష్మజీవులపై ఔషధ ఆవిష్కరణ, రోగ నిర్ధారణ సాధనాలపై తణుకు ఎస్కేఎస్టీ మహిళా డిగ్రీ కళాశాలలో 2 రోజుల పాటు నిర్వహించి తలపెట్టిన జాతీయ అవగాహన సదస్సును గురువారం రాజమండ్రి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి సుధాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ అభివృద్ధిలో చర్చనీయాంశమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైద్య, ఔషధ రంగాలలో కూడా ప్రవేశించి ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు. మానవ శరీరం వ్యాధి నిరోధక శక్తిని ఏ విధంగా తయారు చేసుకుంటుందో అదే స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వ్యాధి నిరోధక టీకాలు కనుగొన్నట్లు విశ్లేషించారు. ఇంకా హైదరాబాద్ కు చెందిన క్రోమోజెనిక్ లైఫ్ సైన్స్ యూనిట్ మేనేజర్ డాక్టర్ ఎన్ శ్రీనివాస్ కూడా మాట్లాడుతూ వైరస్, బ్యాక్టీరియాలు మనిషిని ఏ విధంగా ప్రభావితం చేస్తాయో వివరించారు. Resistance will come with the usage of an antibiotic. I am not going to describe each and every aspect of the antibiotic. I will give you the overview of everything, what is going in the market, what is going on the research in the pharmaceutical industry, and what is our intended requirement for the human welfare. Doctor has not prescribed the antibiotics. We intendedly asked for the prescription for the antibiotics to resolve our health problem as soon as possible. That is the main culprit we will face in future. Antibiotics are good for some reasons and ultimately bad for most reasons. ప్రిన్సిపల్ యు లక్ష్మీ సుందరిపై అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో కార్యక్రమ కన్వీనర్ డాక్టర్ కె వెంకటరెడ్డి, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ చిట్టూరి సత్యవిచారని, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంతర్జాతీయ దంతవైద్య దినోత్సవాన్ని తణుకులో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. 1790 మార్చి 6వ తేదీన అమెరికన్ దంతవైద్యులు జాన్ గ్రీన్వుడే ఆ దేశ అధ్యక్షులు జార్జి వాషింగ్టన్ కు పర్సనల్ దంతవైద్యులుగా నియమితులయ్యారు. దీనిని గొప్ప విషయంగా భావించి అమెరికాలో మార్చి 6వ తేదీన దంతవైద్య దినోత్సవంగా నిర్వహించడం ఆరంభించారు. తర్వాతి కాలంలో ఈ దినోత్సవం ప్రపంచమంతా విస్తరించింది. మానవ శరీరంలోని ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. అన్నిటికన్నా అధిక ప్రాధాన్యత దంతానిదని ఈ వైద్యులు చెబుతారు. అందుకే తణుకుకు చెందిన ప్రముఖ కవి రసరాజు దంతానికున్న గొప్పను పద్య రూపంలో చెప్పారు. నమలి గల్గట్టులో మజాన్ నలువుకేమి తెలియు, మొసలి తాత అతడు తేగ కాని చెరుగుగడ కాని కొరుకునే, జీవితంలో దంతముడిన తెలియు వేదాంతమేదో. దీనిని పురస్కరించుకుని శ్రీ స్మైల్స్ సూపర్ స్పెషాలిటీ డంట హాస్పిటల్ అధినేత దంత వైద్య నిపుణులు దేవుళ్ల శ్రీహరి మాట్లాడుతూ దంతాలను పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని సూచించారు. పూర్వకాలం కన్నా నేటి ఆధునిక యుగంలో మెరుగైన వైద్య సదుపాయాలు వచ్చినట్లు చెప్పారు. మారుతున్న ఆహార పదార్థాల అలవాట్ల వల్ల చాలా మందికి దంతక్షయ కానీ దంత సంబంధించిన వ్యాధులు కానీ చాలా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మనం తినే ఆహారంలో కూడా కొంచెం నీట్గా మెయింటైన్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనకు కామన్గా దంత వ్యాధులు పళ్ళు పుచ్చిపోవడం కాకుండా, పళ్ళ నొప్పితో కాకుండా తప్పితే ఎవరో డెంటిస్ట్ని విజిట్ చేయట్లేదు. కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే చిగుళ్ళలోంచి బ్లీడింగ్ వచ్చినప్పుడు చాలామంది అశ్రద్ధ చేస్తారు. అలా అశ్రద్ధ చేస్తే మంచిది కాదు. ఎందుకంటే పన్ను అన్నది ఒక చెట్టు లాంటిది. దాని బలం ఎక్కడి నుంచి వస్తుంది? చిగుళ్ళలోంచి వస్తుంది. చిగుళ్ళు అన్నది ఒక మట్టి లాంటిది. ఆ మట్టి బలం ఉంటేనే చెట్టు బలంగా ఉంటుంది.
దానివల్ల ఏంటంటే చిగులు వ్యాధి చాలామంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు. చిగుళ్ళ వల్లే మన పళ్ళు బలంగా నిలబడతాయి. దంత వైద్యం సంప్రదించి చిగుళ్ళు ఒకసారి కూడా దాని మీద కూడా శ్రద్ధ పెట్టి మీరు చూపించుకోండి. ఎవ్రీ 6 months మీ డెంటిస్ట్ని కన్సల్ట్ చేసి మీకు సంబంధించిన వ్యాధులు ఏమున్నాయో చూసుకుని దానికి కావాలంటే మళ్ళీ ఎక్స్రే ద్వారా తెలుసుకుని, ఇప్పుడు లేటెస్ట్గా 3D ఎక్స్రేస్ అన్నీ వచ్చినాయి, చూసుకుని దాన్ని బోన్ బలం ఎలా ఉందో చూసుకుని దాన్ని మెయింటైన్ చేసుకోవడం చాలా మంచిది. ఆ తర్వాత పన్ను లేని వారికి పళ్ళు కట్టే విధంగా ఇప్పుడు లేటెస్ట్ పద్ధతిలో డెంటల్ ఇంప్లాంట్స్ ఉన్నాయి. లేటెస్ట్ పద్ధతులు అంటే డెంటల్ ఇంప్లాంట్స్ అనేది 1970 నుంచి ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ పద్ధతిలో సింగిల్ పీస్ ఇంప్లాంట్స్ అంటే ఇంప్లాంట్స్ వేయగానే వెంటనే పళ్ళు పెట్టవేయచ్చు. అది కూడా 1990 నుంచి వచ్చింది. కానీ ఇప్పుడు లేటెస్ట్ పద్ధతిలో ఇమీడియట్గా పెట్టేసి పద్ధతులు కూడా స్టార్ట్ అయినాయి. సో ఎవరైనా పళ్ళు లేని వాళ్ళు కానీ వృద్ధులకే విజువల్గా పళ్ళు ఉండవు, అలాంటి వాళ్ళు కానీ ఏదైనా ఈజ్ ఆఫ్ ప్లేస్మెంట్ అంటే ఈజీగా మనం ఇంప్లాంట్స్ ప్లేస్ వెంటనే పళ్ళు పెట్టుకోవచ్చు. చాలామంది ఏంటంటే ఇంప్లాంట్స్ అంటే పండు కాదు, దవడ నొప్పులు ఏదో ఎక్కువ ఉంటే వాపులు ఉంటాయి, నొప్పులు ఉంటాయని అవగాహన లేకుండా ఉంటుంది. యూజువల్గా మనకి ఇంప్లాంట్స్లో కూడా ఇప్పుడు సర్జికల్ గైడ్స్ తోటి అలా లేటెస్ట్ పద్ధతిలో పెట్టి ఇంప్లాంట్స్ వచ్చినాయి పెయిన్లెస్ ప్రొసీజర్స్కి. నేను చెప్పాల్సింది ఏంటంటే అందరూ పళ్ళ మీద శ్రద్ధ పెట్టుకుని మీ డెంటిస్ట్ని కన్సల్ట్ చేసి ఎవ్రీ 6 months ఒకసారి చెకప్ చేయించుకుని మీ దంతాలను సంరక్షించుకోండి. సంక్షేమం అనే అంశంతో కేంద్ర రాష్ట్ర బడ్జెట్ల స్వరూపం మారాయని విద్యావేత్త డాక్టర్ జుత్తిక చంద్రప్రసాద్ పేర్కొన్నారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ వత్సవాయి వెంకటరాజు సచివతి సమావేశ మందిరంలో గురువారం జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడే విధంగా రూపుదిద్దుకున్న ఈ బడ్జెట్లో ఇంతకు ముందు చేసిన అప్పులను తీర్చడానికి కసరత్తు అధికంగా జరిగినట్లు కనపడుతుందని ఆయన విశ్లేషించారు. అనంతరం చంద్రప్రసాద్ ను ఘనంగా సన్మానించారు. బడ్జెట్ ని ఎనలైజ్ చేయడానికి చాలా రకాలైన డైమెన్షన్స్ ఉంటాయి. ఈ డైమెన్షన్స్ లో ఎకనామిక్ డైమెన్షన్, సోషల్ డైమెన్షన్స్, పర్సనల్ డైమెన్షన్స్, లైక్ దాట్ డెవలప్మెంట్ డైమెన్షన్, సో మెనీ డైమెన్షన్స్ విల్ బి దేర్ టు ఎనలైజ్ ద బడ్జెట్. బడ్జెట్ ని మనం చూసే గ్లాసును బట్టి, చూసే దృక్పథాన్ని బట్టి దృక్పథాలు వేరువేరుగా ఉంటాయి. ఇందాకే చెప్పాను బడ్జెట్ అనే టర్మ్ లేదని, అది ఫ్రెంచ్ నుంచి వచ్చిందని. ఇండియాలో బ్రిటిష్ గవర్నమెంట్ ఉండగా జేమ్స్ విలియమ్స్ అని ఈ ఇంట్రడ్యూస్ ద బడ్జెట్. That budget was the first budget in India when the power of administration it transferred from the East India Company to the Crown, British Crown ki East India Company nunchi. మాజీ అధ్యక్షులు జొన్నలగడ్డ సూర్యసుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్యదర్శి కట్టార సిద్ధార్థ పాల్గొన్నారు. పరీక్షల టెన్షన్లను అధిగమించిన విద్యార్థులు మంచి ఫలితాలను సాధించగలుగుతారని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు కొడారి ఆనంద్ పిల్లలకు హితవు పలికారు. తణుకు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు గురువారం నిర్వహించిన మోటివేషన్ తరగతుల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆందోళనలు లేని విధంగా విద్యార్థులు పరీక్షలు రాసే పద్ధతులను శాస్త్రయుక్తంగా ఆయన వివరించి అవగాహన కలిగించారు. తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ కూడా మాట్లాడుతూ విద్యార్థులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జీఎస్సీ హోంకు చెందిన మల్లిపూడి జగజ్జీవన్ ఆర్థిక సహకారంతో 26 మంది 10వ తరగతి విద్యార్థులకు ఉపయోగపడే ఎగ్జామ్స్ ఫైళ్లను, స్కేళ్లు, పెన్సిళ్లు అందజేశారు. క్లాస్లో చాలా మంది భయపడిపోతుంటారు. అఫ్కోర్స్ 10th క్లాస్లో చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం మీ లైఫ్లో పబ్లిక్ ఎగ్జామ్ ఫేస్ చేయబోతున్నారు. సహజంగా అది ఉంటుంది, ఆ భయం ఉంటుంది, అది సహజమే. ఆ టెన్షన్ ఇప్పుడు మీకు అవసరం లేదు. కానీ మీరు గమనించవలసింది ఇది వేరే ఎగ్జామ్ కాదు. మీరు ఇప్పటిదాకా 7th, 8th, 9th ఎలాగా ఎగ్జామ్స్ రాశారో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎగ్జామ్. అది స్టూడెంట్గా మనం చదివేసి కన్ఫ్యూజ్ అయిపోయి రేపు ఎగ్జామ్స్లో సరైన విధానంలో ఆన్సర్ చేయకపోవడం అనేది కరెక్ట్ విధానం కాదు. సో ఇప్పుడు మీరు చదివిన దాన్ని స్ట్రీమ్లైన్ చేసుకోండి. సో ఎప్పుడైతే టెన్షన్ వచ్చిందో డోపామైన్ లెవెల్స్ అని ఉంటాయి, బ్రెయిన్లో కెమికల్స్ ఉంటాయి, అవి పెరిగిపోతూ ఉంటాయి.
నారెపినెఫ్రిన్, సిరోటిన్, ఇట్లా కొన్ని మెడికల్ టర్మ్స్ ఉన్నాయి, కెమికల్స్ మన బ్రెయిన్లో కెమికల్స్. వాటన్నిటి మీద ఈ ప్రభావం చూపించడం ద్వారా తెలియకుండానే మీకు పెర్ఫార్మెన్స్ తగ్గుతుంది. అదే ఆ టెన్షన్ పడకుండా అదే సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తూ ఉన్నట్లయితే మీకు ఆ టెన్షన్ ఉండదు. పైగా కాన్ఫిడెన్స్ ఎప్పుడు కూడా పెర్ఫార్మెన్స్ పెంచుతుంది. ప్రధానోపాధ్యాయులు తాళాబత్తల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ 6వ వార్డు ఇన్ఛార్జ్ సెర్రా సుధాకర్, అరుంధతీయ నగర్ ప్రధాన కార్యదర్శి సెర్రా బ్రహ్మయ్య, సంయుక్త కార్యదర్శి చదలవాడ సతీష్లు పాల్గొన్నారు. జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా తణుకు మండలంలో వేస్తున్న ఆవులు, గేదెలకు గాలికుంటి వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం గురువారం వేల్పూరు గ్రామంలో జరిగింది. ఈ మేరకు పశువులు ఉన్న చోటుకే పశు వైద్య సిబ్బంది వెళ్లి ఈ టీకాలు వేసి మూగజీవులకు ఆరోగ్య రక్షణ కల్పించారు. ఈ సందర్భంగా పశు వైద్యాధికారి డాక్టర్ కరణం శంకర్ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో నిర్వహించే ఈ ఉచిత సేవా కార్యక్రమాలను రైతులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 3వ తేదీ నుండి కూడా మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా ఈ గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం చేపట్టాము. తర్వాత 2 బృందాలు పనిచేస్తున్నాయి. పశుసంవర్ధక సిబ్బంది 2 బృందాలుగా ఏర్పడి రోజుకో గ్రామంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందరికీ కూడా వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళి వ్యాక్సిన్ని పూర్తి ఉచితంగా చేయటం జరుగుతుంది. ప్రస్తుతం వేల్పూర్ గ్రామంలో మొత్తం 1420 గేదెలు ఉన్నాయి. వాటిలో మనం ఇప్పుడు 760 గేదెలకి వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తయింది 3 రోజుల నుంచి. తర్వాత శనివారం వరకు కూడా ప్రతిరోజు శనివారం వరకు ఈ వేల్పూర్ గ్రామంలోనే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఈ బృందం సహాయంతో పూర్తిగా కూడా చేపట్టడం జరుగుతుంది. తర్వాత ఈ గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పకుండా అందరూ కూడా వేయించుకోవాలి. రైతులందరూ కూడా వేయించుకుంటున్నారు. కాబట్టి ఈ గాలికుంటు వ్యాధి సోకినట్లయితే మీకు పశువులు విపరీతమైన జ్వరంతో బాధపడటం, పాలోత్పత్తి తగ్గిపోవటం, చుడి పశువులు అయితే ఈసుకుపోవటం, లేగదోళ్ళైనట్టయితే మరణాలు సంభవించటం, ఆర్థికంగా చాలా నష్టాలు ఉంటాయి. కాబట్టి రైతులందరూ కూడా తప్పకుండా ఈ వ్యాక్సిన్ని చేయించుకోవాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ సహాయకులు ఆనం లక్ష్మణరావు, ఎస్ శ్రీనివాస్, కొడమంచిలి అశోక్ బాబు, రైతు ప్రతినిధులు గున్నం కృష్ణరాజు, చోడే సతీష్లు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.